రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మవలికిన ఓ ముఠాను కుసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జక్కేపల్లి వాసితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు సిసిఎల్ఏలో ఓ వ్యక్తి ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఈ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో పలువురు రైతుల నుండి సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ముఠా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముఠా నుండి సుమారు 40 నకిలీ పాస్బుక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ ముఠాను కుసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జక్కేపల్లి వాసితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు సిసిఎల్ఏలో ఓ వ్యక్తి ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో పలువురు రైతుల నుండి కూడా సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ముఠా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముఠా నుండి సుమారు 40 నకిలీ పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణం బయటికి వచ్చింది. తాజాగా కూసుమంచి పోలీసులు 4 వ్యక్తులను అదుపులో తీసుకున్న పరిస్థితి తాజాగా నెలకొంది. కూసుమంచి మండలం జక్కేపల్లికి సంబంధించిన ఒక ప్రధాన సూత్రధారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు సంబంధించిన మరొక సూత్రధారి, బయ్యారం మండలం మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం సంబంధించిన మరో వ్యక్తితో పాటు ఇంకొక 2 వ్యక్తులను కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరంతా కలిసి సుమారు వివిధ ప్రాంతాలు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు, గట్కేసర్ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లేని వ్యవసాయ భూములకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి ఇప్పటికీ దాదాపు 100 పాస్ పుస్తకాలు కూడా రైతులకు అంటగట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారం మొత్తం గత కొంతకాలంగా నడుస్తుంది. సుమారు ఇప్పటి వరకు వీరంతా కూడా 100 నుంచి 200 మంది రైతుల వద్ద కూడా సుమారు 15 కోట్ల రూపాయలు కూడా ఈ ముఠా వసూలు చేసినట్టు కూడా సమాచారం వస్తుంది. వీరందరినీ కూడా పోలీసులు కూసుమంచి పోలీసులు రెక్కి నిర్వహించి వీళ్ళని 4 ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించింది కూడా కూసుమంచి మండలానికి సంబంధించిన కొంతమంది రైతులు నకిలీ ఈ ముఠా దగ్గరికి ఆశ్రయించారు. గతంలో ఆశ్రయించిన తర్వాత వీళ్ళంతా కూడా సిసిఎల్ఏలో ఒక హైదరాబాద్ సిసిఎల్ఏ ఆఫీసులో ఆఫీసర్ ద్వారా వీళ్ళంతా ధర్నీలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ధర్నీలో ఉన్న బ్లాక్ చేసిన సర్వే నెంబర్లను ఆ మ్యాపుల ఆధారంగా వీళ్ళందరూ తీసుకుని సర్వే నెంబర్లు వీటన్నిటి కూడా ఖాతా నెంబర్లు కూడా పెట్టి దాంట్లో ఒక కలర్ ప్రింట్ జిరాక్స్ భద్రాద్రి కొత్తగూడెం సారపాకలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన సారపాక సంబంధించిన వ్యక్తి కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినాడు. వీళ్ళంతా అతని ఇంట్లోనే ఆ కలర్ జిరాక్సులు పెట్టి ప్రింట్ చేసి కేవలం తెలంగాణ పాస్ పుస్తకాలు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా ముద్రించి వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ధర్నీ తర్వాత ఇప్పుడు భూభారతి వచ్చింది. భూభారతిలో వాళ్ళు ఎవరైతే నకిలీ పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు వాళ్ళంతా కూడా తన లోన్లు తీసుకునేందుకు మాత్రానికి వాళ్ళు సొసైటీ కేంద్రాలతో పాటు ఆయా బ్యాంకుల వద్దకు వెళ్లడంతో మాత్రం అక్కడ వీళ్ళు ముద్రించి ఇచ్చిన నకిలీ పాస్ పుస్తకాల్లో ఆ సర్వే నెంబర్లు కనిపించకపోవడంతో ఒకసారిగా ఇటీవల గడిచిన వారం రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నిమిత్తంలో కూసుమంచి రావడంతో రైతులంతా అతనికి గోడు వెళ్ళబోసుకోవడంతో మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులతో పాటుగా ఖమ్మం సిపి సునీల్ దత్తుకు విషయం చేరవేసడంతో వారంతా రెక్కి నిర్వహించి ఈ నకిలీ మూటాను మొత్తానికైతే పట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ సంబంధించిన సుమారు 40 నకిలీ పాస్ పుస్తకాలను కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనక కొంతమంది కీలక సూత్రధారులు కూడా ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కీలక సూత్రధారిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రజనీకాంత్.